अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో అంటే 5వ ప్రపాఠకంలో 5వ ఖండం 3వ ఖండం చూస్తున్నాం. నిన్న 2వ ఖండంలో ఒక అనుష్ఠానం గురించి చెప్పుకున్నాము. అమావాస్య నుంచి మొదలుకొని పూర్ణిమ వరకు చేసేటువంటి ప్రక్రియ విధానం ప్రకారంగా మనము అభ్యాసం చేసినట్లయితేనా, మంత్రపూర్వకంగా అనుష్ఠానం చేసినట్లయితేనా మనకు ఐశ్వర్యం కలుగుతుంది, మనోకామన సిద్ధిస్తుంది, మాతృ శక్తి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అనే రూపంలో మనము ఒక దృష్టాంతాన్ని, ఒక అనుష్ఠాన ప్రక్రియ విధానం చేయడానికి ఏ విధంగానే చూసాం. ఇప్పుడు 3వ ఖండంలో ఒక మహర్షి ఆధునిక పుత్రుడు శ్వేతకేతు, రాజా జైబలి ప్రవాహన, వీరి మధ్య సంవాదం. అంటే ఇక్కడ శ్వేతకేతు ఎవరైతే ఉన్నారో అటు ఒక రాజా ఒక సమావేశం ఏర్పరిచారు. ఆ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆ వచ్చినటువంటి పండితులందరినీ కూడా ఆ రాజా జైబలి ఎవరైతే ఉన్నారో ఆ సమావేశం కల్పించినటువంటి ఆ రాజా 5 ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. 5 ప్రశ్నల యొక్క సమాధానం ఈ ఖండంలో చెప్పబడింది, ఈ ప్రకరణలో చెప్పబడింది. అదేంటో చూద్దాం. అది ఒక దృష్టాంత రూపాన్ని చెప్పబడింది. ముఖ్యంగా శ్వేతకేతు, రాజా జైబలి ప్రవాహనుడు, ఇది పూర్తిగా అతని యొక్క పేరు. వారి యొక్క దృష్టాంతం 5 ప్రశ్నలకు సంబంధించి ఉంది. 5 ప్రశ్నలు ఏంటివి, వాటి యొక్క సమాధానం ఏంటి? ముందు 5 ప్రశ్నలు అడుగుతాడు, 5 ప్రశ్నలకు సమాధానం ఏంటి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అదేంటో చూడండి. 3వ తృతీయ ఖండ. శ్వేతకేతుర్ ఆరుణేయ. రాధేయ అంటే ఎవరు? రాధేయ అంటే కర్ణుడు కదా. అలాగా ఆరుణేయ అంటే శ్వేతకేతు కదా. ఆధునిక పుత్రుడు ఆరుణేయుడు అంటే ఆధునిక పుత్రుడు ఆరుణేయ అంటాం. అలాగా శ్వేతకేతుడు ఆరుణేయ పంచాలానాం సమితిం ఇయాయ తం ప్రవాహనో జైబలి ఉవాచ కుమార్ हे कुमार अनुत्वा अशिष्यत् पिता इत्यनु हि भगवा इति। पिता इति अनु भगवः इति। అను అశిష్యత్ అంటే శిక్ష ఇచ్చాడు. శిక్ష ధాతుకి త్వ అశిష్యత్ పిత అను హి భగవ ఇతి. భగవ అంటే హే భగవాన్, నేను తండ్రితో శిక్షను పొందాను అంటే మహర్షి ఆధునిక పుత్రుడు శ్వేతకేతు పంచాలానాం సమితి అంటే పంచాల రాజు, అంటే పంచాల దేశక రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఎవరో కాదు, జైబలి ప్రవాహనుడు
ఆ రాజా ఒక సమితిని ఏర్పాటు చేశాడు. ఆ సమితికి శ్వేతకేతు వచ్చాడనమాట. పంచాలానాం సమితి, పంచాల దేశంలో ఏర్పాటు చేసినటువంటి సమితి ఈ ఆయా ఆ సమితికి వచ్చాడు. ఎవరు? శ్వేతకేతు. అక్కడ రాగానే ఆ సమితికి, అంటే శ్వేతకేతు అనేక మంది, చాలా మంది బ్రాహ్మణులు వచ్చారన్నమాట. అక్కడ ముందుగా తమ్ అంటే శ్వేతకేతు నిశ్చయంగా ప్రవాహనో జైవలి, ప్రవాహన పేరు గల జైవలి రాజు ఎవరైతే ఉన్నదో ఉవాచ అని అడిగాడు, చెప్పడం మొదలుపెట్టాడు. హే కుమారా, హే కుమారా అంటే ఆ బ్రాహ్మణ కుమార్ని సంబోధిస్తూ, హే కుమార త్వా అనుశిషత్, నీవు శిక్షను ఎవరితో పొందావు? త్వా అను అసి అశిషత్, త్వాం అను అశిషత్ అంటే నీకు ఎవరు శిక్షణ ఇచ్చారు? శిక్షణ ఇచ్చింది ఎవరు అనగానే పితా ఇతి అను, పితా ఇతి అంటే మా మా తండ్రి గారు నాకు అనుశిషత్, నాకు శిక్షణ ఇచ్చారు, దీక్ష ఇచ్చారని చెప్పి ఈ రకం ప్రస్తావిస్తాడు. పితా శిక్షణ ఇచ్చాడని చెప్పి, హే భగవాన్ నాకు తండ్రి నాకు శిక్షణ ఇచ్చాడు అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు. కేవలం అడిగారు ఆ మాటలే కానీ నీకు ఎవరు శిక్షణ ఇచ్చింది? మా తండ్రి గారు ఇచ్చారని చెప్పి దీనికి సమానం చెప్పామట. అందుకే హే కుమారా అను త్వాం అశిషత్, నిన్ను ఎవరు త్వాం నీకు ఎవరు శిక్షణ ఇచ్చారు అంటే పితా ఇతి అనుహి భగవ ఇతి అని చెప్పి, హే భగవాన్ నాకు తండ్రి గారు శిక్షణ ఇచ్చారని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు అనమాట. अस्तु आधुनिक पुत्र श्वेतकेतु पांचाल देशीय लोगों की सभा में आया, उससे जीवल के पुत्र ప్రవాహుడు అంటే జీవల్ యొక్క పుత్రుడు జైవలి. ఎందుకంటే జీవల్ అనే వ్యక్తి యొక్క పుత్రుడు కాబట్టి ఆ రకం చెప్పు. జీవల్కి పుత్రుడు ప్రవాహనుడు ఏం చెప్పాడంటే అంటే జైవలి, అందుకే జీవల్కి పుత్రుడు ప్రవాహుడు కాబట్టి అంటే జీవల్ అనే వ్యక్తి యొక్క కుమారుడే ప్రవాహుడు, అందుకే జైవలి అని చెప్పుకున్నామట. అస్తు तो हे कुमारा क्या पिता ने तुझे शिक्षा दी, నీకు తండ్రి శిక్షణ ఇచ్చారా? అప్పుడు హే భగవాన్ నాకు తండ్రి శిక్షణ ఇచ్చాడు అని చెప్పి రకంగా సమానం చెప్పాడు. రెండో చూడండి. ఇలా చెప్పిన తర్వాత చెప్పారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామట. శిక్షణ పొందాడు కదా, శిక్షణ నేర్చుకోవచ్చు. ఈ సమావేశంలో ఏదో ఒక ప్రతిస్పర్ధ, ఒక బ్రాహ్మణ పరీక్ష ఏదో జరుగుతుంది. ఆ సభలో పాల్గొన్నాడు ఈ బ్రాహ్మణ శ్వేతకేతు అనే బ్రాహ్మణుడు. వేత్త యద్ ఇతో అధిప్రజాః ప్రయంతి ఇతి న భగవ ఇతి వేత్త, యథా పునర్ ఆవర్తంతే ఇతి న భగవ ఇతి వేత్త, న భగవ ఇతి వేత్త పథోర్దేవయానస్య పితృయానస్య చ వ్యావర్తన ఇది నా భగవ ఇది. ఇక్కడ 3 ప్రశ్నలు అడగబడిందంట. తెలుసా నీకు వేత్త, ఇది ఇతో అధి ప్రజాహ ప్రయంతి ఇది అంటే కంచి చాలా మంది ప్రాణులు చనిపోతున్నారు కదా, మరి చనిపోయే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమవుతారు? దీనికి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అడిగినప్పుడు నా భగవ ఇది, హే భగవాన్ నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. సరే, మరి రెండో ప్రశ్న అడిగంటే వేత్త యథా పునర్ ఆవర్తంతే ఇది, మళ్ళీ వీళ్ళు చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి ఎలా వస్తారు, ఏ రకంగా వస్తారు, ఏ నిమిత్తంతో ఈ భూమి మీదకి వస్తారు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇది ఒకటో ప్రశ్న. వేత్త తెలుసా నీకు, వేత్త అని తెలుసా? ఎది ఇతో అధి ప్రజాహ ప్రయంతి వెళ్ళిపోతున్నారు, చనిపోయినాక వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంతా? సరే వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? దానికి సమాధానం నా భగవ నాకు తెలియదని చెప్పి చెప్పాడు. భగవాన్ నాకు తెలియదు. అయితే యథా పునర్ ఆవర్తంత ఇది, మరి వాళ్ళు తిరిగి ఎలా వస్తారు? చాలా మంది చనిపోతున్నారు, పుడుతున్నారు, పుట్టే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ కర్మల ఆధారంగా వస్తున్నారు, ఏ నిమిత్తంగా వస్తున్నారు? దానికి ప్రశ్నకు సమానం తెలుసా అడిగితే నా భగవ ఇది, అది కూడా నాకు తెలియదు అని చెప్పి రెండో ప్రశ్న సమానం చెప్పాడు. మరి 3 వేత్త ఇది తెలుసా? పథోది దేవయానస్య పితృయానస్య వ్యావర్తన ఇది అంటే పితృయాన మార్గము దేవయాన మార్గం ఎక్కడ వ్యావర్తం అవుతాయి, ఎక్కడ వేరు అవుతాయి అంటే పితృయాన మార్గం ఎక్కడ వరకు ఉంటుంది, దేవయాన మార్గం ఎక్కడి వరకు ఉంటుంది, ఆ రెండు మధ్య భేదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ ప్రశ్నకు సమానం తెలుసా
అని మూడో ప్రశ్న అడిగినప్పుడు నా భగవా ఇతి, ఈ ప్రశ్న కూడా నాకు సమాధానం తెలియదు. ఇదొక మూడు ప్రశ్నలు ఇక్కడ అడిగారు, మూడు ప్రశ్నలు సమాధానం తెలియదు. ఒక ప్రశ్న ఏంటి, అది ప్రజా ప్రయంతి ఇతి, ఇక్కడి నుంచి ప్రజలు చనిపోతున్నారు, అంతా చనిపోయినంత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. రెండోది మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఏ నిమిత్తంతో వస్తున్నారు. మూడవది దేవయాన మార్గము పితృయాన మార్గము ఎక్కడ వేరవుతాయి, వ్యావర్తనం చెందుతాయి, ఎక్కడ వేరు అవుతాయి, ఎక్కడ భిన్న భిన్నం అవుతాయి, ఎక్కడ వారికి అవధి ఉంటుంది, పరిధి ఉంటుంది అని మూడు ప్రశ్నలకు సమాధానం అడిగినప్పుడు మూడు ప్రశ్నలకు సమాధానం ఏమి చెప్పలేదు. నాకు తెలియదు హే భగవాన్, నాకు తెలియదు అని చెప్పాడు. క్యా తుజే మాలూమ్ హై ఇస్ లోక్ సే ప్రజా కహా జాతి, ఈ లోకం నుంచి ప్రజలు ఎక్కడే వెళ్తున్నారు. శ్వేతకేతు నహి భగవాన్, ఈ ప్రశ్న నాకు తెలియదు. క్యా తు జాంతా హై కి వహ్ ఫిర్ ఇస్ లోక్ మే కైసే ఆతి హై, నీకు తెలుసా ఈ లోకంలో ఎలా వస్తుంది. శ్వేతకేతు నహి భగవాన్, నాకు తెలియదు. వాళ్ళ ప్రవాహం అడిగాడు, దేవయానము పితృయానము ఈ దోనో మార్గం కా, ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికోటి ఎక్కడ వేరవుతాయి, ఎక్కడ వేరవుతాయి, ఆ స్థానం ఏంటి. శ్వేతకేతు మళ్ళీ చెప్పాడు, నహి భగవాన్, నాకు ఇది కూడా తెలియదని చెప్పి సమాధానం చెప్పాడు. చూడు నాలుగో ప్రశ్న అడుగుతున్నా మళ్ళీ. వేత్త మూడవ మంత్రాంశంలో వేత్త యథా అసౌ లోకో నా సంపూర్యత ఇతి నా భగవన్ ఇతి అంటే మూడో ప్రశ్న అంటే నీకు తెలుసా ఈ పితృలోకము అంటే ఇంతమంది వెళ్తుపోతున్నారు కదా, పితృలోకానికి చనిపోతున్నారు కదా, మన ఆ లోకం ఎందుకు పూర్తిగా నిండిపోవడం లేదు, పూర్తిగా అది సంపూర్ణ కావడం లేదు. సంపూర్యత ఎందుకు అది పూరింపబడటం లేదు. చాలా మంది వెళ్ళిపోతున్నారు, అంత ఎక్కడికి వెళ్ళిపోతున్నా మన సమాచారాలు వెళ్ళిపోతున్నాయి, అంతే అక్కడ ఎందుకు పూరింపబడటం లేదు, ఆ లోకం ఎందుకు నిండుగా కావడం లేదు అడిగినప్పుడు నాలుగో ప్రశ్న కూడా నా భగవన్ ఇతి, నా భగవా ఇతి, ఇది కూడా సమాధానం చెప్పలేదు. అప్పుడు మళ్ళీ ప్రవాహం ఏమడిగా అంటే ఐదో ప్రశ్న వేత్త యథా పంచమ్యాం ఆహుతౌ ఆపహ పురుషో వచసో భవంతి ఇతి నైవ భగవ ఇతి. ఐదో ప్రశ్న కూడా అడిగినప్పుడు నీకు తెలుసా ఈ ఐదవ ఆహుతి ఏదైతే ఉందో మన ఆహుతి ఇస్తామట. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఆహుతులు ఉంటాయి. అందులో ఐదో ఆహుతి ఇస్తాం, ఒక క్రమంగా విశిష్టమైన ఆహుతులు. ఈ ఐదవ ఆహుతి యజ్ఞకుండంలో అగ్నిలో మనం వేస్తాం కదా, సో అగ్ని కుండను వేసినప్పుడు దాని ద్వారా పురుషుడు ఉత్పన్నమవుతాడంట. అంటే పురుష అతనికి వస్తున్నాడు, పురుషుడు అనే వాచకత్వం అతనిలో వస్తుందన్నమాట. అది ఎలా వస్తుంది, పురుష వచసో భవంతి ఇది అంటే పురుషుని యొక్క పేరు అక్కడ వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. ఎలా వస్తుంది అంటే ఐదో యజ్ఞ విశేషాల్లో ఆ ఆహుతి ద్వారా అతనికి ఆ నామకరణ ఆ వాచకత్వం వచ్చేస్తుందన్నమాట. అది ఎలా వస్తుంది అని ఈ రకంగా 5 ప్రశ్నలు ఇక్కడ ప్రస్తావించామట. ఓకేనా. సో ఐదో ప్రశ్న నీకు తెలుసా ఇది ఐదవ ఆహుతి మన యజ్ఞకుండని వేస్తున్నాం కదా, అది పురుష రూపంలో ఉత్పన్నమయ్యి అది చెప్పడం మొదలు పెడుతుంది. పురుష రూపంలో ఉత్పన్నమైపోయి అది మాట్లాడడం ఏదో ఒక సందేశం ఇస్తున్నమాట. ఐదో ఆహుతి ఇవ్వగానే ఒక సంకేతాన్ని ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడు. అది ఎలా పురుష రూపంలో ఉత్పన్నమై అది ఎలా సందేశాన్ని ఇస్తుంది అని ఈ ఐదో ప్రశ్న అడిగినప్పుడు ఈ ఐదో ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నా భగవాన్ ఇతి అని చెప్పి అక్కడికి నిలబడిపోయాడు. ఈ రకంగా మూడవ మంత్రాంశం ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇక్కడ తుజ మాలూమ్ హై ఏ పితృలోకు భరత క్యూ నహి అంటే ఎందుకు పూర్తిగా నిండుగా కావడం లేదు, ఎందుకు పూజించబడటం లేదు. శ్వేతకేతు తెలియదు నాకు తెలియదు అని చెప్పాడు. నీకు తెలుసా ఐదవ ఆహుతి హవనం చేసినప్పుడు ఆ సోమఘృతాది రస పురుష సంధ్యాకు కైసే ప్రాప్తం. ఆ సోమఘృతాది అంటే సోమరసతో యుక్తమైనటువంటి నెయ్యితో వేసిన రసాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పురుష సంధ్యను ఉత్పత్తి చేస్తాయన్నమాట. అవి ఉత్పత్తి చేసి ఒక సందేశాన్ని ఇస్తాయి. అవి ఏ రకంగా ప్రాప్తమవుతాయి, ఏ రకంగా సందేశాన్ని ఇస్తాయి అంటే దానికి కూడా సమాధానం తెలియదని చెప్పి ఈ రకంగా 5 ప్రశ్నలు అడగబడ్డాయి ఈ 3 మంత్రాల్లో. సో ఒకటో ప్రశ్న ఏంటి, చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, ఇది ఒకటో ప్రశ్న. మన అంత చాలా మంది జీవుల ప్రాణాలు చనిపోతున్నాయి, అది కేవలం మనుష్య ప్రాణి కాక సమస్త ప్రాణాలు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. అలాగే రెండో ప్రశ్న అవి మళ్ళీ తిరిగి ఎలా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, ఏ నిమిత్తంతో వస్తున్నాయి. మూడో ప్రశ్న దేవయాన మార్గము పితృయాన మార్గం మనకు 3 మార్గాలు అంటే
ఉత్తరాయణ కాలము దేవయాన మార్గం అంటామంట. ఆ దక్షిణాయన కాలం ఏదైతే ఉందో అది పితృయాన కాలం అంటాం. ఈ రెండు ఎక్కడెక్కడ వేరవుతున్నాయి. దేవయాన మార్గము, పితృయాన మార్గం. అంటే దేవయాన మార్గంలో ఏదైతే చనిపోతుందో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, ఉన్నతమైన స్థితిని పొందుతారు, ఉన్నతమైనటువంటి స్థాన్ని పొందుతారని చెప్పి, ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పి చెప్పుకుంటాం. ఇది ఒక నియమం, అంటే సిద్ధాంతం. పితృయాన మార్గంలో ఎవరైతే చనిపోతుందో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ సంసారంలోకి వస్తారన్నమాట. ఇప్పుడు మనకేం ఉత్తరాయణ కాలం ప్రారంభమైందన్నమాట. అంటే అది ఒక సిద్ధాంతం ప్రకారం. అంటే ఈ సమయంలో అందుకే భీష్మ పితామహుడు దేవయాన మార్గం ప్రారంభమైన తర్వాత అక్కడే తన శరీరాన్ని వదిలిపెట్టకుండా దేవయాన మార్గం స్టార్ట్ అయిన తర్వాత అతని శరీరాన్ని ప్రాణం వదిలేస్తాడు. అంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక చనిపోతుంటారు. అంటే వాళ్ళంతా దేవయాన మార్గం చనిపోయారంటే అంతే దేవయాన మార్గానికి వెళ్ళిపోతుంది. అంటే ఉన్నతమైన లోకాన్ని పొందుతారంటే అది కాదు తాత్పర్యం ఇక్కడ. అంటే ఎవరైతే ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన అభ్యాసం చేస్తూ, యోగాభ్యాసం చేస్తూ ఆ రకమైనటువంటి యోగ సాధనమయంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ రకంగా ఉత్పన్నమైనటువంటి యోగ సాధన లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తపస్వి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సందర్భంలో ఇది వర్తిస్తున్నమాట. ప్రతి ఒక్కరంటే దేవయాన మార్గంలో వేల మంది చనిపోతుంటాడు, అందరికి వస్తుందని తాత్పర్యం అక్కడ అది కాదు. అంటే ఆ స్థాయికి చెందినటువంటి వాళ్ళు ఇది ఒకవేళ ఈ సమయంలో చనిపోతేనా వారు దేవత్వాన్ని పొందుతారు, బ్రహ్మత్వాన్ని పొందగలుగుతారు, అంటే అమరత్వాన్ని పొందగలుగుతారు. అమరత్వం అంటే మోక్షలోకాన్ని పొందగలుగుతారు అని తాత్పర్యం అనమాట. ఈ రకమైన స్థితి ఉత్పన్నమవుతుంది. అస్తు అది రెండో ప్రశ్నకు. మూడో ప్రశ్న అది ఎక్కడ వేరవుతుంది, దేవయాన మార్గం, పితృయాన మార్గం అని చెప్పుకున్నాము. నాలుగోది వచ్చి ఇక్కడ ఈ సమస్త ప్రాణాలు చనిపోయినప్పుడు కూడా ఎందుకు ఈ లోకము అది సంపూర్ణ నిండటం లేదు. సమస్త ప్రాణాలు అనేక మంది, అనేక 10 ప్రాణాలు చనిపోతుంటే ఒక 5 ప్రాణాలు ఉత్పన్నమవుతాయి. అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య అధికంగా ఉందంట. ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకం ఎందుకు అంత నిండు కావడం లేదు, పూజింపబడడం లేదు ఎందుకు అని మళ్ళీ ఆ రక ప్రశ్న అడిగాడు. ఐదో ప్రశ్న, మనం ఇచ్చే 5వ ఆహుతి అగ్నిగుణం ఏదైతే ఇస్తామో అది అది పురుష రూపంలో ఉత్పన్నమైపోయి ఒక వాచకత్వాన్ని తెలియజేస్తుంది. అది ఏ రకంగా తెలియజేస్తుంది అనేది విషయాన్ని ప్రస్తావించారు. వస్తు దీనికి ఒక్కొక్క దానికి సమాధానం ఏ రకంగా చెప్తారో చూద్దాం. అప్పుడు ముందుగా రాజా చెప్తున్నాడు, ఇప్పుడు అన్నిటికీ రాజా ఎవరు అడిగారు, జైవలి ప్రవాహుడు. జైవలి ప్రవాహుడు అడిగాడు అనమాట ప్రశ్న. 5 ప్రశ్నలు అడిగినప్పుడు 5 ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు, నా భగవాన్ ఇతి అని. భగవాన్ అంటే హే భగవాన్ నాకు తెలియదు చెప్పాడు. మరి నువ్వు ఎలా చెప్పావు, నీకు తెలియదు అంటున్నావు కదా, మీ తండ్రితో నీ శిక్షణ పొందానని చెప్పి ఎలా చెప్పగలిగాను? తండ్రితో నీ శిక్షణ పొందా అంటే సంపూర్ణ శిక్షణ అయిపోయినప్పుడే లేదు నువ్వు అలా చెప్పాల్సింది. నేను కొంతవరకు నేను నేర్చుకున్నా అంటే ఇంతవరకు నాకు తెలుసు, ఈ విద్య మాత్రం తెలుసు అని చెప్పాల్సింది. నువ్వు ఏం తెలుసుకున్నావు చెప్పాల్సింది. కానీ ఇక్కడ నువ్వు అలా చెప్పి నాకు శిక్షణ పొందామని చెప్పావు, అంటే నువ్వు ఎలా చెప్పగలిగావు నేను శిక్షణ పొందాను అని చెప్పి అని ప్రతి ప్రశ్నగా ఆ జయబలి రాజా అడుగుతామంట. నువ్వు ఎలా శిక్షణ పొందగలిగావు, ఎలా చెప్పగలిగావు అంటే నాకు తెలిసింది ఏదైతే ఉందో నేను చెప్పాను, కానీ ఈ ప్రశ్నకు సమాధానం నాకు తండ్రిగా చెప్పలే అని చెప్తానమాట. సరే ఆ విషయం అడగానే నేను ఓడిపోయాని చెప్పి ఎన్నికొచ్చి ఇంటికి వచ్చేస్తాడు. ఎవరైతే శిక్షణ ఇచ్చారో ఆ తండ్రితో ఇదే విధంగా చెప్తా, ఈ విధంగా నువ్వు నాకు విద్య నేర్పించావని చెప్పావు, మొత్తం విద్య అయిపోయిందని చెప్పావు. అక్కడ నేను 5 ప్రశ్నలు శ్వేతకేతు రాజా సభా మండపాలు అడిగినప్పుడు చెప్పలేకపోయాను. అప్పుడు నిజంగా నువ్వు ఏదో నీకు ప్రశ్న ఆ రాజా వేశాడో ఆ ప్రశ్నలు నాకు కూడా ఎవరు చెప్పలేదు, కాబట్టి నాకు తెలియదు, తెలిస్తే నేను చెప్పేవాడిని అని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా అదే విధంగా చెప్తాడు. ఆదుని ఎవరైతే ఉన్నదో నాకు నీ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేదు, కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు అని చెప్పి ఆ పుత్రునితో శ్వేతకైతే ఈ రకంగా ప్రస్తావిస్తాడు. చూడండి, అథ అను కిం అనుశిష్టో అవోచత యో హి ఇమాని నా విద్యాత్ కథం సో అనుశిష్టో బ్రవీతి ఇది స ఆయస్థ ఓడిపోయా అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. నాకు తెలియదని చెప్పి నాకేందా ఆ విషయంలో అంటే ఒక ప్రతిస్పర్ధ జరుగుతున్న విద్యా విషయంలో నాకు తెలియని చెప్పి ఒప్పేసుకున్నాడు. పితుర్ అర్థం ఇయాయ తం హ ఉవాచ అనుశిష్య వావకిల మా భగవాన్ అబ్రవీత్ అనుత్వా ఆ శిష్యం ఇది.
అంటే అథ కిం అనుశిష్ట, నువ్వు అటువంటప్పుడు కిం అంటే ఏ ఆధారంగా అనుశిష్ట నేను తండ్రి దగ్గర, పొందాను, శిక్షణ పొందాను ఎలా చెప్పావు? అవోచథాహ, అవోచ తాహ, ఇది మధ్యం బస్ ఏకొచ్చిందో నువ్వు ఎలా చెప్పగలిగావు నేను నేర్చుకున్నా అని చెప్పి. యహ హి ఇమాని నా విద్య, ఒకవేళ ఇమాని ఈ 5 ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే కథం అనుశిష్ట, నువ్వు ఏం ఏం చదివినట్లు ఏం తెలుసుకున్నట్లు అన్నట్టుగా ప్రశ్నించాడనమాట. నా విద్యాత్ కథం సహ అనుశిష్ట, నువ్వు ఆ నీకే నువ్వు నేను శిక్షితుని ఎలా చెప్పగలుగుతావు? 5 ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నీ విద్య అది ఇంకా అవశిష్టంగా ఉంది, పూర్తి నేర్చుకోలే అని చెప్పి తెలుస్తుంది. సో ఈ మాట విన్న తర్వాత వెంటనే సహ ఆయస్త, ఆయస్త అంటే అడు బాధపడుతూ దుఃఖపడుతూ ఎన్నికి వచ్చేసేవాడు. సరే నాకేం సమాధానం చెప్పలేకపోయినా అడిగిన దానికి అది బాధపడుతూ ఎన్నికి వచ్చేది, నిజంగా శిక్షణ ఏం పొందలేకపోయాను, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను చెప్పి బాధపడుతూ ఎన్నికి వచ్చేసాడనమాట. అప్పుడు పితుహు అర్ధం, అంటే అర్ధం అంటే ఇక్కడ శబ్దం చూడండి, అర్ధ సగం కదా, అర్ధశం సమీపంగా దగ్గరికి వచ్చి రావడం, పదాలు కొత్త పదం ఉపయోగించి పితుహు అర్థం ఏయాయ అంటే వచ్చామట. పితు పితుహు అర్థం ఇయాయ, ఇయాయ అనేది గుణం చేస్తే ఏయాయ అయిపోయిందన్నమాట. పితు పితుహు అర్థం ఏయాయ దగ్గరికి వచ్చి తం హ ఉవాచ, ఆ తండ్రితో చెప్పాడనమాట. అనను శిష్యను చదివించకుండా నాకు పూర్తి విద్య చెప్పకుండానే, అనను శిష్య అంటే శిక్షణ ఉపదేశించకుండానే न श्रूयते महोदय। अननुशिष्य परम न श्रूयते महोदय। तो అబ్రవీత్ త్వా అను ఆశిషం, मैंने ఉపదేశం నీకు ఇచ్చాను, ఏ రకంగా ఇచ్చాను ఈ రకంగా చెప్పాను. तो फिर तू स्वयं को मुझे शिक्षा दी गई है ऐसा क्यों बोलता था, ఎందుకు అలా చెప్పావు నాకు? అప్పుడు వహు త్రస్త్ హోకర్ బాధపడుతూ భయపడుతూ అప్నే పితాకి స్థాన్ పర్ ఆయా, ఆ తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడనమాట. ఆ తండ్రి చెప్పాడు, ఉస్సే బోలా శ్రీమాన్ ముझे శిక్ష దియే బినా హి, నాకు శిక్షణ ఇవ్వకుండానే ఎలా చెప్పావు? మేనే తుజే శిక్ష దేది, నాకు నీకు శిక్షణ ఇచ్చేసాను ఎలా చెప్పగలిగాను, నాకెందుకు అలా చెప్పావు? ఇంకా నేను నాకు తెలిసి చెప్పాను, నాకు ఇంతే వచ్చు, నువ్వు ఏదో చెప్పాలి కదా, నీకు శిక్షణ ఇచ్చేసాను చెప్పావు, అది ఎలా చెప్పగలిగావు? భగవాన్ అబ్రవీత్ అను త్వాం ఆశిషం ఇది, నేను నీకు చెప్పేశానని చెప్పి నువ్వు నాకు విద్య పూర్తిగా శిక్షించని చెప్పి చెప్పావు, ఎందుకు అలా చెప్పావు అని చెప్పి శ్వేతకేతు తన తండ్రిని అడిగాడు అన్నమాట ఈ రకంగా. అప్పుడు మళ్ళీ ఇంకే రకం చెప్తున్నా అంటే అదే విషయాన్ని ముందు తీసుకెళ్తూ, పంచమా రాజన్య బంధు ప్రశ్నాన్ అప్రాక్షిత్ తేషాం, ప్రశ్నాన్ అప్రాక్షిత్ నన్ను పంచమా రాజన్య అంటే నన్ను 5 ప్రశ్నలను, మా అంటే నన్ను, రాజన్య అంటే అక్కడ క్షత్రి రాజు ఎవరైతే ఉన్నారో, ఆ జైవలి రాజు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ సభా మండపంలో ప్రశ్నాన్ అప్రాక్షిత్ అంటే నన్ను 5 ప్రశ్నలు అడిగారు. తేషాం నైకం నా ఏకం చ అనాశకం, ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నైకం చ అనాశకం అంటే ఆశకం ఒక ప్రశ్నకు సమాధానం, నైకం చ అనాశకం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. వివక్తుం ఇది స హ ఉవాచను, అటువంటప్పుడు నాకెందుకు అలా చెప్పావు? పంచమ రాజన్య బంధు ప్రశ్నాన్ అప్రాక్షిత, ప్రశ్న అడిగారు. తేషాం నా ఏకం చన ఆశకం, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. వివక్తం వివేచించలేకపోయాను, వివేచించలేకపోయాను.
అని ఆ రకంగా ప్రస్తావించినప్పుడు శ్వేతకేతు ఈ రకంగా ప్రస్తావించాడు మళ్ళీ. సాహా ఉవాచ యథా అంటే సాహా ఉవాచ అంటే శ్వేతకేతుకు సమాధానంగా ఆ ఆ విషయం దానికి సంతృష్టి చేయాలి కాబట్టి దానికి సమాధానం చెప్పామట. ఏం చెప్పామంటే సాహా అంటే పిత ఆదుని ఏం చెప్తున్నా అంటే శ్వేతకేతుకు ఉవాచ యథా మా మాం త్వం తద్ ఏతాన్ అవదహ నీవు నాకు ఏ ప్రశ్నలనైతే ప్రస్తావించావో తద్ ఏతాన్ ప్రశ్నాన్ అవదహ నాకు ప్రశ్నలు ఏవి ప్రస్తావించావో వర్ణించావో యథా అహం ఏషాం ఏకంచన యథా నా ఏకంచన వేద ఒక ప్రశ్నకు నాకు సమానం ఏ రకంగా నా ప్రశ్నలు మళ్ళీ తిరిగి చెప్పావో దాంట్లో నా ఏకంచన వేద ఒక ప్రశ్నకు సమానం నాకు తెలియదు. ఏది అహం అవేదిశం ఒకవేళ నేను తెలిసి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చి ఉంటే అవేదిశం తెలుసుకొని ఉంటే కథం తే నా అవక్షం ఎందుకు నీకు చెప్పను. ఒకవేళ నాకు ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి నీకు ఎందుకు చెప్పను. కథం తే నా అవక్షం ఇది యది అహం ఇమాన్ అవేదిశం ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే అవేదిశం కథం తే నా అవక్ష్యం ఇది కదా ఎందుకు నీకు తే అంటే నీకు నా అవక్ష్యం ఎందుకు చెప్పను. నీకు నాకు తెలిసిన విద్యను నేను నేర్పించాను. ఈ 5 ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండి నీకు చెప్పాను. నాకు కూడా అప్పుడు ఎవరు చెప్పలేదు కాబట్టి నీకు నేను చెప్పలేదు. నాకు తెలిసి నీకు చెప్పాను. అందుకే వీడికి విద్యా పూర్తి చేశానని చెప్పి నీకు చెప్పాను అని చెప్పి ఆ రకంగా స్పష్టంగా శ్వేతకేతుకు అదే విధంగా సమాధానం చెప్తానమాట. అది ఇంతవరకు 5వ ప్రశ్నకు 5వ మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. उस क्षत्रिय बंधु ने అంటే ఇక్కడ క్షత్రియ రాజా ने मुझसे 5 प्रश्न पूछे थे. నన్ను 5 ప్రశ్నలు అడిగారు. किंतु मैं उनमें से एक का भी विवेचन ना कर सका ఒకటి కూడా వివేచించలేకపోయాను. उसने कहा तुमने जैसे ये प्रश्न मुझसे सुनाए है उनमें से एक को भी नहीं जान నేను కూడా నువ్వు నాకు ఏ ప్రశ్న అయితే వినిపించావో అందులో ఒక్క ప్రశ్న కూడా సమాధానం నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నేను చెప్పేవాడిని అని ఈ రకంగా సమాధానం చెప్పబడింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 6వ మంత్రంలో సహా గౌతము రాజో ధర్మం ఇయాయ తస్మై హ ప్రాప్త తస్మై రాజ్ఞః తస్మై హ ప్రాప్తాయ అహం చకార అర్హాం చకార ప్రాప్తాయ అర్హాం చకార సహ ప్రాతః సభాగః ప్రాతః సభాగః ఉదేయాయ తం హ ఉవాచ మానుషస్య భగవన్ గౌతమ విత్తస్య వరం వృణీతాః ఇతి సహ ఉవాచ తవ ఏవ రాజన్ మానుషం విత్తం తవ ఏవ రాజన్ మానుషం విత్తం యాం ఏవ కుమారస్య అంతే వాచం అభాషథాః తామ్యేవ మే బ్రూహి ఇతి సహ కృచ్రీ బభూవ సహ కృచ్రీ బభూవ. ఈ రకంగా సహ గౌతము రాజ్ఞ ధర్మం ఇయాయ అంటే ఆ గౌతముడు అంటే ఇక్కడ ఎవరు ఆదుని అంటే గౌతమ వంశంలో ఉత్పన్నమంటే ఆదుని ఎవరైతే ఉన్నారో సహ గౌతమ ఆ గౌతమ్ ఎవరైతే ఉన్నారో రాజ్ఞ రాజా యొక్క అర్థం ఇతను కూడా ఏం చేశా అంటే ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు నేనే రాజు దగ్గరికి వస్తాను అని చెప్పి ఇతనే స్వయం ఆదుని శ్వేతకేతు యొక్క తండ్రి కూడా స్వయం నేనే వెళ్తాను నేనే అడుగుతాను ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు నేను తెలుసుకుంటా అని చెప్పి అతని దగ్గరికి వచ్చానట. సహ గౌతము రాజ్ఞ ధర్మం ఆ రాజు యొక్క ధర్మం ఏంటో ఉందో ఈయాయ అక్కడికి వచ్చి తస్మై అంటే అతనికి తస్మై హ ప్రాప్త ఆర్హాం చకార అంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రాప్తాయ అక్కడ వచ్చినటువంటి అర్హాం చకార రాజా ఏం చేశాడంటే అందరికి స్వాగతం సత్కరించిన తర్వాత అందరు వచ్చిన వాళ్ళని మళ్ళీ సభా మండపంలో మళ్ళీ సభ ప్రారంభమైనప్పుడు సత్కరించిన తర్వాత సహ ప్రాతః సభాగః అంటే అక్కడ శ్వేతకేతు విద్యమానంగా ఉన్నప్పుడు అందరినీ యోగ్య వ్యక్తిని పరీక్షించిన తర్వాత అందరికి వాళ్ళని సత్కరించి సన్మానించి పంపించేశాడు. మళ్ళీ మరుసటి రోజు ఇవన్నీ దృష్టాంతం అంతా శ్వేతకేతు వాళ్ళు తల్లి చెప్పేదా మళ్ళీ మరుసటి రోజు అక్కడ వచ్చాడు. అందుకే సహ ప్రాతః సభాగః ఆ భాగస్వామి అయ్యాడట ఉపస్థితుడు అయ్యాడట. అప్పుడు ఉదయాయ
ఇప్పుడు గా- గౌతమ్ ఎవరైతే ఉన్న గౌతమ్ నుంచి ఉత్పన్నమైన ఆరు ఆరుని ఎవరైతే ఉన్నదో ఆరుని మహర్షి ఎవరైతే ఉన్నదో అది లేచి నిలబడ్డామట. లేచి నిలబడి తం హ ఉవాచ, ఆ గౌతముడు ఈ రకంగా ప్రస్తావించాడు. మానుషస్య, మానుష అంటే మనిషి సంబంధి, హే భగవన్ మనిషి సంబంధి విత్తస్య వరం వృణీతాహ, నువ్వు మనిషి సంబంధి విత్తం అడిగావు కదా, మనిషి చనిపోయాలంటే అక్కడ ఎక్కడికి వెళ్తారు, మరి ఎక్కడ ఎలా వస్తా అని చెప్పారా. ఆ మనిషి సంబంధి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దృష్టాంతాన్ని సిద్ధాన్ని నాకు ప్రస్తావించు. మానసి అంటే మనిషి సంబంధి భగవాన్ గౌతమ ఆదరణీయంగా అడుగుతున్నాడు. విత్తస్య ధనం యొక్క వరం ఏదైతే ఉందో వినీతాహ అది వరించి ఇది తీసుకొని సహ ఉవాచ ఈ రకంగా ప్రస్తావించాడు. హే రాజన్ మానుషం విత్తం యాం ఏవ కుమారస్య, నువ్వు ఆ కుమార్ని ఏవైతే అంటే వాచం భాషితాహ, అవన్నీ కూడా ఆ ప్రశ్న ఏవైతే చెప్పావో భాషించావో తామేవ అదే ప్రశ్నలను అదే వాక్కును మే బ్రూహి అవన్నీ కూడా నాకు ప్రస్తావించు, వాటికి సమాధానం నాకు తెలియదు ఇది నివేదించామట. ఈ రకంగా మే బ్రూహి ఇది అక్కడ నివేదించామట. సహ హ కృచ్రీ బభూవ, అప్పుడు అతను ఆ రాజా కూడా అంటే ఆ రాజ కూడా సందిగ్ధం అయిపోయాడు అన్నమాట. ఈ ప్రశ్నలు ఎప్పుడైతే ఆరుని రాజు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నలను మా శ్వేతగతిని మా పుత్రుని అడిగావు కదా, ఏ రకంగా భాషించావు కదా, అదే ప్రశ్నలు నేను తిరిగి అడుగుతున్నాను, కృపయ నీకు తెలిసి ఉంటే నాకు చెప్పు. అప్పుడు ఈ మాట అడగగానే కృచ్రీ బభూవ, కృచ్రీ అంటే ఇంకా కష్టంలో అయిపోయాడు, అంటే అస్తవ్యస్తం అయిపోయాడు, నాకు కూడా తెలియదని చెప్పి అతనికి తెలియదు అన్నమాట ఈ ప్రశ్నకు సమాధానం. అడిగాడు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం జైవలి రాజా కూడా తెలియదు. అందుకే సహ కృచ్రీ బభూవ, అతను కూడా అసమంజసంలో అయిపోయి బాధపడుతూ నాకు తెలియదని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. ఈ రకంగా సహ గౌతమ రాజ్ఞ ధర్మం ఈయాయ, అంటే రాజధర్మం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు తస్మై ప్రాప్తాయ, అక్కడ ప్రాప్తించినటువంటి ప్రాప్తమైనటువంటి అర్హాంచకార సహ ప్రాతః సభాగా ఉదేయాయ తం ఉవాచ మానుషస్య భగవన్ గౌతమ విత్తస్య వదం వృణీతాహ, నువ్వు ఆ విషయం ఏదైతే ప్రస్తావించావో సహ ఉవాచ తవ ఏవ రాజన్ మానుషం విత్తం యాం ఏవ కుమారః స్య అంతే వాచం అభాషతాహ తాం ఏవ మే బ్రూహి, అవే ప్రశ్నలకు సమాధానం చెప్పు. సాహి కృచ్రీ బహు, అతను కూడా అసమంజసంలో దుఃఖపడుతూ బాధపడి నాకు తెలియదని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. అస్తు. ఈ రకంగా ఇక్కడ ఈ ఖండం మనకు రాజా వరకు వచ్చినప్పుడు కూడా రాజాకు ఏం తెలియదని చెప్పాడు, అయినప్పటికీ కూడా దానికి సమాధానం ఏ రకంగా చెప్తాను చూడండి. యహ చిరకాల్ తక్, ఇంకా ఒకటి ఉంది ఇక్కడ, తబ్ వహు గౌతమ్ రాజాకే స్థాన్ పర్ ఆయా, ఆ గౌతమ్ రాజా స్థానంలోకి వచ్చి రాజానే అప్పుడే యహ ఆయే హుయే ఉస్కి పూజకి, రాజా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పూజించాడు, సత్కరించాడు. మళ్ళీ రెండో రోజు ప్రాతకాలం రాజసభ ప్రారంభమైనప్పుడు అక్కడికి ఈ ఆదుని కూడా అక్కడ గౌతమ వంశుడైన ఆదుని కూడా అక్కడ ప్రవేశించాడనమాట, అక్కడికి ఉపస్థితుడయ్యాడు. అందుకే సభామే పౌంచనే పర్ బహు గౌతమ్ ఉస్కే పాస్ ఆయా, అక్కడికి ఉపస్థితుడయ్యాడు. ఉసుసే కహ, అప్పుడు ఆ గౌతమ్ వంశుడైనటువంటి ఆదుని ప్రస్తావించాడు. ఉస్సే కహ హే భగవన్, అంటే ఎప్పుడైతే ఉపస్థితుడయ్యడం ముందు ఇక్కడ ఆ రాజునే పలకరించాడనమాట. ఉస్సే కహ, అక్కడ జైవలి ఋషి హే భగవన్ ఆ మనుష్య సంబంధి ధనక వర మాంగ్ లీజియే, ఆయన రాగానే ఇక్కడ హే భగవన్ గౌతమ విత్తస్య వరం వృణీతాహ, ఆయన చూసి ఆదని, ఎందుకంటే అతడు ప్రసిద్ధమైన వ్యక్తి అనమాట. సరే, అతను సభా మండపం రాగానే రాజా కాబట్టి మానుషస్య భగవన్, హే భగవన్ ముందు ఈయన సంబోధించి ప్రస్తావించాడు,
హే భగవన్ మానుషస్య విత్తస్య వరం వృణీత, అంటే మనసులోకి కావాల్సిన ఆవశ్యకత పూర్తి కొద్దిగా ఏవైతే కావాల్సిన ఆ ధనం నువ్వు అడుగు, నీకేం కావాలి, నీకు ఏం సేవ చేయగలుగుతాను అని చెప్పి నీకు మానసిక సంబంధ ధర్మం అంటే మనిషికి కావాల్సిన ఆవశ్యకత అయినటువంటి వస్తు పదార్థం ధనం ఐశ్వర్యం ఏవైతే ఉందో నువ్వు నా సభలోకి వచ్చావు కాబట్టి నువ్వు అడుగు అని చెప్పి ఈ రకం ప్రస్తావించామట. అందుకే భగవన్ గౌతమ మానుషస్య విత్తస్య వరం వృణీత, నువ్వు వరం అడుగు. అడగానే అప్పుడు వరం నాకేమొద్దని సహా ఉవాచ, అప్పుడు తవ ఏవ రాజన్ మానుషం విత్తం, నువ్వే ఆ నాకు ఆ ధనం అంటూ అవసరం లేదు, తవ ఏవ అది నీ దగ్గరే ఉంచుకో, రాజన్ మానుషం విత్తం, ఆ మానుష విత్తం నాకు అవసరం లేదు, అది తవ ఏవ హే రాజన్ మానుషం విత్తం, కానీ నాకేం కావాలి, యాం ఏవ కుమార, ఏ ప్రశ్న అయితే కుమారస్య అంతే వాచం అభాషతాహ తాం ఏవ మే బ్రూహి, నాకు ఆ విత్తము ధనం ఏమొద్దు కానీ నువ్వు కుమారుణ్ణి అంతిములు ఏవైతే భాషించావో ఏ ప్రశ్నించావో ఆ ప్రశ్నలకు మే బ్రూహి, వాటికి సమానం చెప్పు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తాడు. సాహి కృచ్రీ బహువ, అప్పుడు అతను బాధపడుతూ నాకు తెలియదని చెప్తాడనమాట. అది ఇక్కడ ఈ సందర్భంలో చెప్పబడింది. అందుకే ఉస్నే కహ హే భగవాన్ గౌతమ आप मनुष्य संबंधी धन का वर मांग लीजिए, మనిషి సంబంధి ధనం ఏం కావాలి నీకు అడుగు అని చెప్పి అతని అడిగినప్పుడు జయవలి రాజా उसने कहा हे राजन ये मानुष संबंधी धन आप ही के पास रहे, మీరే ఉంచుకో, నాకు అవసరం లేదు, కానీ आपने मेरे पुत्र के प्रति जो बात प्रश्न रूप से कही थी, నా పుత్రుని ఏదైతే ప్రశ్న ప్రశ్నించావో ఆ ప్రశ్నలకు సమాధానం కృపయ బతలాయే అంటే చెప్పండి. తబు సంకట్ మీద పడిగా, అతను కూడా సంకట స్థితిలో పడిపోయాడు అనమాట. ఏం చెప్పాలి, ఇలా చెప్పాలని చెప్పి మస్తు అలాగా అంటే తెలియదని చెప్పలేదు కానీ కృచ్ఛ బభూవ అంటే కష్ట అంటే అదో ఒక సమస్య వచ్చి పడినట్టుగా అతను అసమంజస స్థితిలోకి వచ్చేసాడు అనమాట. మస్తు ఇలా చెప్పిన తర్వాత దానికి సమాధానం చెప్తున్నా చూడండి. కుమారస్య అంతే అనే శబ్దం ఏదైతే వచ్చిందో మనకు, కుమారస్య అంతే, అంతే అనేది సమీపాసనం, కుమారస్య అంతే అంటే కుమారుని దగ్గర వాచం అభాషత, మా పుత్రుని కుమారుడు శ్వేతకేత ఎవరుతున్న కుమారస్య అంతే వాచం అభాషతాహ, అంతిమంలో అంటే అంతే అంటే కదా సమీపంలో, అంటే నా పుత్రుని దగ్గర నువ్వు ఏదైతే వాక్కును ప్రశ్నను అభాష వాచించావో అడిగావో తాం ఏవ మే బ్రూహి, ఆ ప్రశ్నకి సమాధానం నాకు చెప్పు అని చెప్పి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ అంతే అంటే సహజంగా మన స్థూలార్థం అంతిమంలో అని తాత్పర్యం కాకుండా కుమారస్య అంటే కుమారుని దగ్గర ఏ ప్రశ్నను వాచించావో భాషించావో చెప్పావో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడగటం అనమాట. అస్తు అలా అడిగిన తర్వాత మహోదయ అర్ధే అంటే కూడా సమీపం అన్నారు. ఏంటండి ఇంతకు ముందు శ్లోకంలో అర్ధే అని వచ్చింది, అర్ధే అంటే కూడా సమీపం అన్నారు. అర్ధం శబ్దం వచ్చింది, అది కూడా సమీపార్థం. ఓకేనా, అర్ధే అర్ధే అన్నారు, అంతే కదా అర్ధం శబ్దం అక్కడ. తం హా చిరం వస, అక్కడ గౌతమ్ అదుని కూడా కొంత సమయం వరకు అక్కడ దీర్ఘకాలంగా ప్రతీక్ష చేసేవి, అంటే స్థిరంగా వీక్షించాడు అనమాట. వీక్షించాడంటే అక్కడ కాలం గడిపాడు అనమాట, కొంత సమయాన్ని గడిపాడు అనమాట. అక్కడే ఉన్నాడు, వస అంటే నివసించాడు, అక్కడే ఉన్నాడు. తం హ చిరం వస ఇది ఆజ్ఞాపయాం చకార, తం హ ఉవాచ యథా మా త్వం అవదః యథా ఇయం న ప్రాక్ త్వత్తః పురా విద్యా బ్రాహ్మణాన్ గచ్చతి, తస్మాత్ సర్వేషు లోకేషు క్షత్రస్య ఏవ ప్రశాసనం అభూత్, పురా క్షత్రస్య ప్రశాసనం అభూత్ ఇది తస్మై ఉవాచ. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇదంతా విన్న తర్వాత అసమంజసంలో ఉన్నటువంటి రాజా ఏంటబ్బా ఆ ప్రశ్న తిరిగి నన్ను అడిగాడు, మళ్ళీనా అతను వచ్చేసి నేను అడిగే ప్రశ్నకు అది విచారించి సమాధానం చెప్పాడు.
బాగా ఆలోచించి విచారించి ఆజ్ఞాపించామంట. ఆజ్ఞాపించాడు? కొంతకాలం వరకు కృపయ నిలబడండి, కొంత వెయిట్ చేయండి, మీరు చెప్తా అన్నట్టుగా కొంతవరకు సమయం ఉండమని చెప్పామట. ఉండండి కాసేపు అని చెప్పి నిలబెట్టాడనమాట. తర్వాత మళ్ళీ ఆలోచించి విచారించి అందరితో మంత్రణ చేసి ఏం చెప్పాడు? రాజు చెప్పాడట. రాజా గౌతమ్తో అంటే ఆరునితో చెప్పాడు, ఏ గౌతమ, ఏ ఆరుని, నీవు నన్ను ఈ ప్రశ్నలకు సమాధానం అడిగావు, కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఏదైతే ఉందో ఇంతవరకు ఈ విద్యను మాకంటే క్షత్రుల కంటే ముందు బ్రాహ్మణులకు ఎవరు చెప్పలేదు. ఈ విద్యను బ్రాహ్మణులకు ఇవ్వలేదు. అంటే నీకంటే ముందు ఈ విద్య అనేది ఈ ఐదు ప్రశ్నలు అడిగాను, ఇది ఎవరికి చెప్పలేదు. బ్రాహ్మణులకు ఈ విద్యను ఎవరు కూడా ఇవ్వలేదు. అందుకే ఆ విద్య ఏదైతే ఉందో ఇది కేవలం ఈ విద్య క్షత్రియుల దగ్గర మాత్రమే ఉంది. మీ అడిగే ప్రశ్న సమాధానము ఈ విద్య ఏదైతే ఉందో క్షత్రియుల దగ్గర మాత్రమే ఉంది, రాజుల దగ్గర మాత్రమే ఉంది. అందుకే వాళ్ళే ఈ రాజ్యాన్ని శాసిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఆ రాజా ఈ రకంగా అతనికి సమాధానం చెప్పాడు. ఇంతవరకు ఈ విద్యను నీకంటే ముందు ఎవరికి ప్రస్తావించలేదు, కేవలం క్షత్రుల దగ్గర మాత్రం ఈ విద్య ఉంది, కాబట్టి వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, శాసిస్తున్నారు అని చెప్పి ఆ రకంగా సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ ప్రశ్న సమాధానం ఏంటో ఉందో ఇప్పుడు నేను చెప్తాను. ఇంతకు బ్రాహ్మణుడికి చెప్పలేదు. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడు కదా, దానికి సమాధానము ఆ విద్యకి క్షత్రియుల దగ్గర, రాజుల దగ్గరనే ఉంది, వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అని చెప్పి తస్మై హువాచ చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఆ చెప్పడం మొదలు పెట్టేది ప్రక్రియ ఏదంటూ ఉందో మనకు 4వ ఖండంలో కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి సంస్కృత భాగము. తం హా చిరం వసాను, కాసేపు ఉండు, చిరకాలం అంటే కొంతకాలం ఉండు అని చెప్పి అక్కడ నిలబెట్టాడనమాట. అది కొంతకాలం అంటే చిరం అంటే దీర్ఘకాలం, కొంచెం సమయం, గంట, 2 గంటలు, 3 గంటలు, లేదా ఆ రోజు చేసుకోవచ్చు. సంకేత రూపంలో తం హా నిశ్చయంగా చిరం వస, ఇక్కడ ఉండు, ఇది ఆజ్ఞాపయాం చకార అని రాజా ఆదుని నిలబెట్టేసాడనమాట. నిలబెట్టి తర్వాత కాసేపు మళ్ళా సమయం గడిచిన తర్వాత తం హా ఉవాచ, అప్పుడు మళ్ళీ రాజు చెప్పాడు, యథా మాం త్వం గౌతమో అవదహ, యథా నన్ను నువ్వు అంటే నువ్వు అంటే ఇక్కడ గౌతమ మహర్షి, గౌతముడు ఆదుని అవదహ నన్ను అడిగావు కదా, యథా ఇయం నా ప్రాక్, యథా ఈ రకంగా, ఇయం ఇవి ప్రశ్నకు సమాధానం, నా ప్రాక్ త్వత్త పురా, త్వత్త అంటే నీకంటే ముందు, పురాకాలంలో విద్య బ్రాహ్మణాన్ని గచ్చతి, నా గచ్చతి, నాకు సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. నా ప్రాక్ త్వత్త నీకంటే ముందు, పురా విద్య ముందు కాలంలో ఈ విద్య బ్రాహ్మణాన్ని గచ్చతి, బ్రాహ్మణులకు చెప్పలేదు, తెలియచేయలేదు. ఇక్కడ గచ్చతి అర్థము ఎందుకు గత్యర్థక దాదు జ్ఞానము, గమనము, ప్రాప్తి 3 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞానార్థం తీసుకోవాలి. నీకు ఈ జ్ఞానం ఎవరు ఇవ్వలేదు, చెప్పలేదు. తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు లోకేషు క్షత్రస్య ఏవ దగ్గరనే ఉంది, అందుకే వాళ్ళే ఈ రాజ్యాన్ని పాలిస్తున్న, రాజ్యాన్ని శాసిస్తున్నారు. సర్వేషు లోకేషు క్షత్రస్య ఏవ ప్రశాసనం అభూతితి అని చెప్పిన తర్వాత తస్మై హువాచ అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. అది ఏ రకంగా సమాధానం చెప్తాడు చూద్దాం. యహ చిరకాల తక్ రహో, కొంతకాలం వరకు ఉండు, ఐసి ఆజ్ఞాపించాడట. తర్వాత కహ హే గౌతమ్, ఏ రకంగా అయితే నువ్వు నన్ను ప్రశ్న అడిగావో అది ఆ ప్రశ్నకు సమాధానము, పూర్వకాలంలో నీకంటే ముందు ఈ విద్య బ్రాహ్మణులకు ఎవరు చెప్పలేదు, బ్రాహ్మణుల దగ్గర లేదు, ఇది కేవలము ఈ లోకంలో క్షత్రియుల దగ్గర మాత్రమే ఉంది, కాబట్టి అందుకే వాళ్ళే ప్రశాసన చేస్తున్నారు, కాబట్టి అది నీకు నేను తెలియచేస్తాను. ఆ రకంగా చెప్పి గౌతమ్ సే బోలా అంటే ఈ రకంగా అతను గౌతమునికి ఆవునికి ప్రస్తావించాడంట. ప్రస్తావించిన తర్వాత అంటే ఆ విద్య ఇతని దగ్గర కూడా ఉంది, కానీ ఇంకా బ్రాహ్మణునికి ఎప్పుడు చెప్పలేదు. నువ్వు అడిగావు కాబట్టి ఉన్న విషయాన్ని ప్రస్తావించి తర్వాత అతనికి యథార్థంగా బోధించామట. అది చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం కూడా నేను చెప్తా అని చెప్పి ప్రారంభిస్తాడు. అదేంటో చూడండి. అథ ఇక 3వ ఖండంలో ఈ వరకు ప్రస్తావించబడింది. దాంట్లో 1వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. అసౌ వావ లోకో గౌతమో అగ్ని తస్య ఆదిత్య ఏవ సమిత్
సమిత్ సమిత చెబితే రశ్మయ ధూమో అహర్ అర్చిశ్చంద్రమాహ అంగారాహ నక్షత్రాన్ని విస్ఫుల్లింగాహ. అంటే హే గౌతమ, ఇక్కడ ముందుగా ఒక్కో ప్రశ్నకు 5 ప్రశ్నలు సమాధానం చెప్పాడు కదా. ఆ 5 ప్రశ్నలు అడిగి కదా, ఆ 5 ప్రశ్నల సమాధానంగా ఇప్పుడు గౌతముడు చెప్తున్నా. ఆ రాజా జవజి రాజా గౌతమునికి చెప్తున్నా, అంటే ఆధునికి చెప్తున్నామట. అసౌ వావలోకో గౌతమో అగ్ని తస్య ఆదిత్య ఏవ సమిత్ రశ్మయో ధూమో అహర్ అర్చిశ్చంద్రమాహ అంగారాహ నక్షత్రాన్ని విస్ఫులింగాహ అని చెప్పి ఈ రకంగా మంత్రాంశం చెప్పబడింది. అంటే హే గౌతమ్, ఇది ఈ లోకంలో ప్రసిద్ధమైనటువంటి అగ్ని, ఇది ఈ లోకంలో ప్రసిద్ధమైన అగ్ని. దానికి ఇక్కడ ఈ అగ్నికి ఆదిత్య ఏదంటే సమితి. ఇక్కడ సమిధలు అనేవి ఆదిత్య రూపంలో ఉన్నాయి. కిరణాలు ఏవైతే ఉన్నాయో ధూమ సమిత్ రశ్మయో ధూమో, ధూమ అంటే కిరణాలు ఏవైతే ధూమ రూపంలో ఉన్నాయి. ఇక్కడ అహర్ అంటే అహర్ దినము, అర్చింషి అంటే జ్వాల రూపంలో ఉన్నాయి, దినం జ్వాల రూపంలో ఉంది. అలాగే చంద్రమాహ అంగార అంటే మనకు భగభగ మండుతున్న బొగ్గులు ఏవైతే ఉంటాయో అంగార అనమాట, అంగార రూపంలో ఉన్నాయి. ఏది చంద్రమ అలాగే ప్రకాశిస్తున్నాడు. అలాగే నక్షత్రాన్ని విస్ఫుల్లింగాహ, ఆ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో నిప్పు రవల్ లాంటివి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు అవి మెరుపుస్తూ ఉంటాయి, బాగా దూరంగా ఉండి నిప్పు రవల్లాగా మెరుస్తున్నాయి. అంటే ఈ లోకంలో అగ్ని ఏదైతే ఉందో అంటే ఇది యజ్ఞంలాగా నడుస్తుందన్నమాట. ఇక్కడ ఈ ఒక యజ్ఞంలాగా నడుస్తుంది. అంటే ఇక్కడ గౌతమ మహర్షికి ఈ ద్యూలోకం ఏదైతే ఉందో ఒక అగ్నికుండం లాంటిది. ఈ అగ్నిలో సూర్యుడు ఏంటంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో అంటే ఒక రకంగా ఈ బ్రహ్మాండము అగ్నికుండం లాంటిది. ఈ అగ్నికుండంలో సూర్యుడు సమిడి రూపంలో ఉన్నాడు. కిరణాలు ఏవైతే ఉన్నాయో పొగ రూపంలో ఉన్నాయి. దినం ఏదైతే మనకు కనిపిస్తుంది, ఇప్పుడు పగలంతా ఏదైతే కనిపిస్తుందో అది జ్వాల, మొత్తం ప్రకాశం కనిపిస్తుంది, జ్వాల రూపంలో ఉంది, మొత్తం ప్రకాశవంతంగా. రాత్రిపూట అలా ఉండదు కదా, ఇది ప్రకాశవంతంగా ఉంది. చంద్రమ ఏదైతే చంద్రుడు రాత్రిపూట ఏ రకంగా కనిపిస్తాడో అంగార రూపంలో ఉన్నాడు. అంటే అప్పుడు మనకు నిప్పు యొక్క ప్రకాశం ఎంత, బొగ్గులో ఉండే నిప్పు యొక్క ప్రకాశం ఎంత ఉంటుంది, అంధకారంలో కూడా కనిపిస్తుంది మనకు. అది ఎలా ఉంటుంది, అంగార రూపంలో ఉంటుంది. చంద్రుని యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుని యొక్క ప్రకాశం తేడా ఉంటుంది కదా. అక్కడ ప్రకాశం ఉంటుంది కానీ అంగార రూపంలో ఉంటుంది. నక్షత్రాలు ఎలా ఉంటాయంటే నిప్పు రవ్వలాగా ఉంటాయి అని ఈ రకంగా చెప్పాడనమాట. ఎవరు, ఆ రాజా ప్రస్తావించాడనమాట. రాజా ఆధున్య మహర్షితోటి ఈ రకం ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ 2వ మంత్రంలో ఇందులోనే అంటే ఇక్కడ ఈ ప్రశ్న అనేది 5వ ప్రశ్నకు సమాధానం చెప్పాడనమాట. 5వ ప్రశ్న ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు 5వ ప్రశ్న అంటే మనం అగ్నిలో ఏదైతే ఆహుతి ఇస్తామో, అగ్నిలో జలం యొక్క ఆహుతి ఇస్తామో అది ఇచ్చినటువంటి ఆహుతి పురుష వాచక రూపంలో ఉంటూ అది ఏ రకంగా సందేశిస్తుంది, ఏ రకంగా బోధిస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఇది 5వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నమాట. 5వ ప్రశ్న మనం ఏం చెప్పుకున్నాం, 5వ ప్రశ్న ఇక్కడ 5వ అంటే 5వ ఆహుతి ఇచ్చినప్పుడు అది పురుష రూపంలో ఉత్పన్నపై ఏదైనా ఒక సందేశాన్ని ఇస్తుంది, మాట్లాడని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 5వ ఆహుతి యొక్క సందర్భంలో అది ఏ రకంగా దానికి సమాధానంగా ఈ ద్యూలోకం ఒక యజ్ఞకుండం లాంటిది. యజ్ఞకుండంలో అంటే ఈ బ్రహ్మాండం ఒక అగ్నికుండం చెప్పాడు, యజ్ఞ రూపంగా చెప్పాడు అనమాట. సూర్యుడు సమిడ రూపంలో, కిరణాలు ధూమర రూపంలో, పొగ రూపంలో, దినము జ్వాల రూపంలో, చంద్రమ అంగార రూపంలో అంటే బొగ్గు యొక్క ప్రకాశిత ఎలా ఉంటుంది దాని యొక్క రూపంలో, నక్షత్రాలు చింగారి అంటే చిన్న చిన్న మెదుపులు అంటాం కదా మనం ఏం చెప్పుకునేప్పుడు దాకా నిప్పుదవలాగా ఆ రకంగా ఉంది అని చెప్పి ఒక సంకేతం 5వ ప్రశ్నకు సమాధానం ఈ రకం చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత తస్మిన్ అగ్నౌ దేవాహ శ్రద్ధాం జుహ్వతి. ఇలాంటి అగ్నిలో, ఇది బ్రహ్మాండరూపి అగ్నిలో, బ్రహ్మాండరూపి అగ్ని ఏం చేస్తే దేవాహ అంటే దేవతలు శ్రద్ధాం జుహ్వతి, శ్రద్ధాపూర్వకంగా ఆహుతి ఇచ్చారన్నమాట. జుహ్వతి యజ్ఞం చేస్తున్నారు, హోమం చేస్తున్నారు. తస్య ఆహుతి, వాళ్ళు అలా చేసినప్పుడు సోమో రాజా సంభవతి. ఆ ఆహుతి చేత ఏమైపోయింది, సోమో రాజా సంభవతి అంటే సోమరూప రాజాకి ఉత్పన్నమైందంట. ఏమైపోయింది, సోమరూప రాజాకి ఉత్పన్నమైంది
అంటే ఆ అగ్నిలో దేవతలంతా కూడా శ్రద్ధాపూర్వకంగా హవనం చేశారన్నమాట. ఈ అగ్నిలో, ఈ బ్రహ్మాండ రూపి అగ్నిలో, ఈ బ్రహ్మాండంలో ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఆ నక్షత్రాలు ఉన్నాయి, ఆ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సూర్యకిరణాలు ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఇప్పుడు వర్తమానంలో ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక రకంగా మనకి బ్రహ్మాండంలో తత్వాన్ని చెప్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, సూర్యకిరణాలు, ఈ ప్రకాశము, ఇవన్నీ ఏంటివి? మనకి బ్రహ్మాండం ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. ఇది ఒక యజ్ఞం జరుగుతుంది. సృష్టి నడుస్తుంది అంటే ఒక యజ్ఞం నడుస్తుంది. బ్రహ్మాండం నడుస్తుంది, ఒక యజ్ఞం నడుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఏమేమి ఉన్నాయి అవి సంఖ్య తీసుకున్నాం. ఇలా వీటిని తెలుసుకొని వాటిని యథార్థంగా బోధించుకొని దేవతలు ఏం చేశారు? తస్మిన్ అగ్ని, బ్రహ్మాండ అగ్నిలో దేవాహ శ్రద్ధాపూర్వకంగా యజ్ఞం చేశారు. ఆహుతి ఇచ్చారన్నమాట. ఈ ఆహుతి చేత ఏమైపోయింది? సోమో రాజా బభువ, అంటే సోముడికి ఉత్పన్నమైంది. ఇది అంటే ఒక రకమైనటువంటి అంటే ఇక్కడ మనకు సంకేత రూపంలో ఏమి ఇచ్చారంటే, మళ్ళీ ఇక్కడ పంచమావతి ఎలా ఇస్తా అంటే అది నీటితో ఇస్తాం. మామూలుగా నెయ్యితో ఇస్తాం కదా, నీటితో ఇచ్చాం. ఆ నీటితో ఇచ్చేసరికి ఏమవుతుంది? భాస్ప రూపంలో పైకి వచ్చిందంట. అంటే భాస్ప ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇక్కడ సంకేతంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ వేరే పుస్తకంలో. ఇప్పుడు ఈ ద్యూరూపి అంటే యజ్ఞాగ్నిలో దేవతలంతా శ్రద్ధాపూర్వకంగా ఐదో ఆవుతి ఎలా ఇస్తున్నారు? నీటితో ఇచ్చారన్నమాట, నీళ్లతో ఇచ్చారన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఏమైపోయింది? ఆవుతి ఒక వాష్పని ఉత్పత్తి. రాజా అంటే సోమో రాజా అంటే ఇక్కడ తాత్పర్యము వాష్పాన్ని ఉత్పత్తి చేసింది. నీటిలో నీళ్లు బాగా మరిగినప్పుడు ఏమవుతుంది? యజ్ఞ మండినప్పుడు బాగా బాష్ప రూపంలో దాని యొక్క ఆవిరి పైకి లేస్తుంది కదా, అలాగా వాష్పం ఉత్పన్నమైందంట. ఏం ఉత్పన్నమైంది? వాష్పం ఉత్పన్నమైంది. కానీ ఈ సృష్టిలో జరిగేటువంటి యజ్ఞంలో జలం యొక్క ఆహుతి విషయంలో చెప్పారంటే, ఈ సృష్టిలో జల ఆహుతిని మనం పంచమాహుతి రూపంగా ఇచ్చాము. అది వాష్ప రూపాన్ని ఉత్పత్తి చేసింది. అలా మనం వాష్పం చూస్తుంటాం, జలబిందులు చూస్తుంటాం పొద్దున్న మంచు రూపంలో కానీ, అలాగే నీటిలో అత్యంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనం వాష్ప రూపం చూస్తుంటాం. ఆ రకంగా వాష్పం ఉత్పన్నమైన సోమో రాజ బభూవ, సోమో రాజ సంభవతి. అక్కడ ఆహుతి చేత ఇక్కడ మనకు ఒక బాష్ప రూపంలో ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సంకేతాన్ని ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇక సోమహ రాజ అంటే వాష్ప రూప సోమరాజ ఉత్పన్నమయ్యాడు అనే రూపంలో ఇక్కడ ప్రస్తావించబడింది. ఆహుతి తస్యాహ ఆహుతే, ఇక్కడ మన శ్రద్ధాపూర్వకంగా జలరూపం ఆహుతి ఇచ్చినప్పుడు ఈ వాష్పరూపి రాజా ఉత్పన్నమయ్యాడు అనే విధంగా మనం చూశాం అన్నమాట. అస్తు ఇది చతుర్థ ఖండ. ఈ రకంగా 5వ ప్రశ్నకు సమాధానంగా ఈ బ్రహ్మాండం ఒక యజ్ఞ రూపము. ఆ యజ్ఞంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, శ్రీకిరణాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. వాటిని శ్రద్ధగా మనం తెలుసుకొని ఆహుతి ఇచ్చినట్లు, వాటిని నిమిత్తం చేసుకుని ఆహుతి ఇచ్చినట్లయితే ఒక వాష్పం ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఈ సంకేతాన్ని ఇచ్చాడు. ఆ సంకేతాన్ని బట్టి ఇంకా మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఏ రకంగా ఉంటుందో చూద్దాము. ఇక్కడ వాష్పం ఉత్పన్నమవుతుందంటే మనకు ఈ బ్రహ్మాండంలో నీళ్లు కూడా ఇవన్నీ ఉన్నప్పుడే వాటి యొక్క సత్తా కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం. అంటే జలతత్వం అయితే జలీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాష్ప రూపంలో మనకు పనిచేస్తుంది కదా అన్నట్టుగా ఒక సంకేతం ఇవ్వబడింది. అది వాష్పం ఏ రకంగా మన బ్రహ్మాండం పనిచేస్తుందంటే, మనం పంచమహాభూతాలు జలం యొక్క అత్యంత ఆవశ్యకత ఏ రూపంలో మనకు పనిచేస్తుందో, నీళ్ళ ద్వారా ఏ రకమైనటువంటి ఉపయోగాలు మనం తెలుసుకుంటామో ఆ తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ జలీయ తత్వం యొక్క అంశం మనకు స్పష్టంగా దాని యొక్క స్వరూపం, దాని యొక్క ఉపయోగిత, ఏ విధంగా మనం ఉపయోగించుకుని ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా దోహదపడుతుంది, అది మన బ్రహ్మాండంలో అయినా పిండంలో ఏ రకంగా సహాయపడుతుంది, వీటి యొక్క తత్వం అంతా కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ 5వ ప్రశ్నకు సమాధానంగా చెప్పబడింది. మొత్తానికి మనం ఐదవ ఆహుతి ఇచ్చినప్పుడు అది 5వ ఆహుతి ఎట్లా ఇస్తామంటే నీటితో ఇస్తాము. అది బాష్పాన్ని ఉత్పత్తి చేస్తుందని సోమో రాజా రూపంలో ప్రస్తావించబడింది. ఎందుకంటే జలం కూడా అత్యంత ఆవశ్యకము. మనం చెప్పుకున్నాం, ఈ ప్రాణాలు ఎలా రక్షించబడతాయండి? అన్నం ద్వారా, జలం ద్వారానే ఈ ప్రాణాలు రక్షింపబడతాయి. అంటే అన్నం ఎంత ప్రాముఖ్యమో జలం కూడా అంతే ప్రాముఖ్యమైంది. ఈ ప్రాణ శక్తి, మన ప్రాణం నిలబడాలి అంటే, ఈ శరీరం నడవాలి అంటే ఏంటి? ఈ ప్రాణ రక్షణ ఎలా కలుగుతుంది? అన్నం ద్వారా, జలం ద్వారా కలుగుతుంది. అంటే అత్యంత అనివార్యమైనటువంటి 2 పదార్థాలు మనకు మన ఈ జీవనం కొనసాగించడానికి, జీవనం రక్షింప చేసుకోవడానికి ఉపయుక్తమైందని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం ముందుగా. కాబట్టి మనకు అందుకే మనం తినే ఆహార పదార్థాలు, జలీయ పదార్థాలు ఎలా ఉండాలి అంటే మనకు అది ఉత్తమంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. శ్రద్ధ భక్తిపూర్వకంగా వాటిని ఆలకించాలి, వాటిని భోగం చేయాలి. మనం దాంట్లో అశ్రద్ధ వహించినట్లయితే
మన ప్రాణంలో వికారం ఉత్పన్నమవుతుంది. అంటే ఈ శరీరంలో వికారం ఉత్పన్నమవుతుంది. మనం తినే ఆహార పదార్థాలు, మనకు జలీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనసు పెట్టి ఆ ధ్యాసపూర్వకంగా ఆ పని ఎప్పుడు ఏ కర్మ చేసినా ఆ కర్మలో ఉండి వాటిని మనం భుజించాలి, భక్షించాలి, ఆ పదార్థం స్వీకరించాలి. స్వీకరించినట్లయితే ఆ తత్వం మనకు ఏ రకంగా సహాయపడుతున్నది మనకు అనుభవంలోకి వస్తుంది అన్నమాట. మన శరీరం సత్వగుణంతో ఓతప్రోతమైనప్పుడు ప్రతి క్రియాకలాపాలు మన పిండంలో బ్రహ్మాండంలో జరిగేటువంటి అన్ని కూడా యథార్థంగా బోధపడతాయన్నమాట. ఆ స్థితిని ఆ మైండ్ను మనం ఉత్పన్నం చేసుకోవాలి. ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని తెలుసుకుని శ్రద్ధాపూర్వకంగా హవనం చేసినట్లయితే, మనం హవనం ఎందుకు చేస్తాం? పంచభూతాలను శుద్ధి చేయడం గురించి హవనం చేస్తూ ఉంటామట. అది ఎక్కడ ఏ తత్వం ఏ మహాభూతం ఏ రకంగా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంలో పిండంలో అనేది మనకు ఆ వ్యక్తికి, ఆ యజ్ఞకర్తకు, ఆ యజమానికి, ఆ బ్రాహ్మణుడికి అది స్పష్టమవుతుంది. అది ఇక్కడ సంకేత రూపంలో ఇవ్వబడింది. అసలు ఈ రకంగా 5వ ప్రశ్నకు సమాధానం జైవలి ఋషి ఆరణ్య ఋషికి ఈ రకంగా ప్రస్తావించాడు. అది మిగతా 4వ ప్రశ్నకు 3, 2, 1కి ఎలా చెప్తారో అది మనం చూద్దాం. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అంటే ఈ శ్వేతకేతు ఉద్దాలకుడి కుమారుడు మహోదయ. అరుణి పుత్ర ఆరు అలా మహోదయ. అరుణి అంటే ఇక్కడ మనకి అరుణి అంటే సంపూర్ణ పేరు అలా ఉద్దాలకుడు ఉండొచ్చు. ఇక్కడ అరుణి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కుమార్ శ్వేతకేశని చెప్పును. కానీ ఈ అరుణి కూడా ఎవరంటే ఉద్దాలకుడికి కుమారుడు చెప్పారు ఇక్కడ. ఉద్దాలకుడు అంటే పాంచాల దేశ చెందినవాడండి. అంటే ద్యౌమ్యుడు శిష్యుడిగా పనిచేశాడండి ఈ ఉద్దాలకుడు ద్యౌమ్యుడికి. అయితే అది వెనక్కి విషయం చెప్పకుండా డైరెక్ట్ గా అదుని మనకు ముఖ్యంగా శ్వేతకేతు ప్రసంగం కాబట్టి అవి వెనక్కి వెళ్ళకుండా సందర్భోత్సవం చెప్తారు. ఇక్కడ మనకు అంత అవసరం లేదంటే అదునికి పుత్రుడు శ్వేతకేతు అని చెప్పుకున్నాం. తర్వాత అదుని మనకు ఆ జైవలి ఋషి జైవలి అయినటువంటి ప్రవాహుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రస్తావిస్తాడు. అదుని విషయం యొక్క ప్రస్తావించాడు. అదునుడు ఎక్కడి నుంచి వచ్చాడో అతని యొక్క వెనక వైపు వెళ్ళి మనం ప్రతిష్ట భాగం అది అంతా పూర్తిగా ప్రస్తావించలేదు. అస్తు ఆ చెప్పినట్టు మీరు చెప్పిన ఉద్దాలకుడు ఇవన్నీ మనం ప్రసంగం తీసుకోవచ్చు. ఓకేనా? అంటే దౌమ్యుడు యుధిష్ఠిరు యొక్క ఆస్థాన పండితుడు మహోదయ. ద్యౌమ్యుడి శిష్యుడిగా ఈ ఉద్దాలకుడు ఉన్నాడండి ఒక కాలంలో. అది ఒక ప్రసంగం. అది కూడా ఉద్దాలకుడు కూడా సంబంధించి ఇక్కడ మన దృష్టాంతం వస్తుంది. ఈయన పంచాల దేశం నుంచి వచ్చినాడు ఈ ఉద్దాలకుడు. అదే అందుకే పంచాల దేశంలో అతను సమావేశం కల్పించాడు కదా. అంతా సందేహం తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మహోదయ.